మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని 3వ దశలో భాగంగా వేగంగా అమలు చేస్తోంది. ఇప్పటికే పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు పాల్గొని తాళాలు అందజేస్తూ ఈ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గృహ నిర్మాణం పేరుతో లబ్ధిదారుల పేర్లపై రుణాలు తీసుకొని అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు దీనికి తీవ్రంగా స్పందిస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే ఎక్కువ మంది పేదలకు గృహాలు అందించామని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అప్పటి అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకొని కేవలం ప్రచారం కోసం మాత్రమే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో కాదు, పబ్లిసిటీలో ముందంజలో ఉందని అంటున్న వైసీపీ నాయకులు ఎడ్ల తాతాజీతో మా ప్రతినిధి సాయిరాం ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా 21 నెలలు గడుస్తుంది. ఈ 21 నెలల్లో కూడా గత ప్రభుత్వం చేయలేనటువంటి అభివృద్ధి సంక్షేమం చేశామని చెప్పేసి కూటమి నాయకులందరూ చెప్తున్నారు. ఇదే విషయంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ DCMS చైర్మన్ ఎడ్ల తాతాజీ గారు మనసులో ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చి 21 నెలలు గడుస్తుంది. ఈ 21 నెలల్లో కూడా గత ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వంలో ఎక్కడా కూడా జరిగిన అభివృద్ధి అయితే మేము చేశామని చెప్తున్నారు. దీని గురించి మీరు చెప్తారు. పబ్లిసిటీలో మాత్రం బాగా అభివృద్ధి చెందారు వాళ్ళు. ఎందుకంటే పబ్లిసిటీ చేసుకోవడం తప్ప వాస్తవంగా చూస్తే ఇక్కడ 3 సార్లు టీడీపీ గెలవటం వల్ల అభివృద్ధికి ఆమడ దూరంలో ఈ నియోజకవర్గం చాలా నష్టపోయింది. ఎందుకంటే దానికి కారణం ఉంది. ఎందుకంటే ఈ పాలకొల్లు నియోజకవర్గం అనేది చూసుకున్నట్లయితే ఈ నర్సపూరు పక్కన ఉన్న నర్సపూరు పాలకొల్లు కన్నా చిన్న నియోజకవర్గం. కానీ అక్కడ ఎడ్యుకేషన్ పరంగాను గోల్డ్ మార్కెట్లోను, అదేవిధంగా ఆక్వా యూనివర్సిటీ రావడంలోనూ, అలాగా ఇంజనీరింగ్ కాలేజీలు అవి బాగుంది, అక్కడ డెవలప్ అయింది. అలాగే భీమవరం చూసుకుంటే భీమవరంలో పారిశ్రామికంగాను ఎడ్యుకేషన్ పరంగానే అంటే మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగాను మెడికల్ కాలేజీలు, అలాగే వ్యాపార పరంగా పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందింది. ఇటు ఈ 2 నియోజకవర్గాలని చూస్తే పాలకొల్లు నియోజకవర్గంలో ఎడ్యుకేషన్ పరంగా డెవలప్ అవ్వలేదు, వ్యాపార పరంగా డెవలప్ అవ్వలేదు. వీళ్ళు ఏమంటారంటే అభివృద్ధి అంటే ఏదో 4 రోడ్లు 5 డ్రైన్లు కట్టిన మాత్రమే అభివృద్ధి అంటారు. అభివృద్ధి అనేది అది కాదు. అభివృద్ధి అంటే ఎడ్యుకేషన్ పరంగాను, వ్యాపారం పరంగాను, పారిశ్రామికంగాను అభివృద్ధి చెందినాడే అది అభివృద్ధి జరిగిందని చెప్పుకోవాలి. గతంలో కూడా చాలాసార్లు పుస్తకాల్లో కూడా మనం చాలాసార్లు చూసాం. అభివృద్ధి అంటే రంగురంగు గోడలు, అందమైన భవంతులు కాదు. అభివృద్ధి అంటే ప్రతి వ్యక్తి ఆర్థికంగా ఎదిగినాడే ఆ దేశం అభివృద్ధి చెందినట్టని, లేకపోతే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు, లేకపోతే ఆ ప్రాంతం అభివృద్ధి చెందినట్టుగా లెక్కేస్తారు. అది గాంధీ గారు చెప్పినట్టు మాటలు. నిజంగా కూడా ఆర్థిక వ్యవస్థలో కూడా ప్రతి వ్యక్తి ఆర్థికంగా బలపడినప్పుడే అభివృద్ధి చెందినట్టుగా లెక్క వస్తుంది తప్ప ఏదో 4 డ్రైన్లు 5 రోడ్లు వేసిన మాత్రాన అది అభివృద్ధి కాదని చెప్పి నేను ఘంటాపథంగా చెప్తాను. సార్ చూసుకుంటే మీరు చెప్తున్నారు ఇప్పుడు మీ నియోజకవర్గం పాలకొల్లు నియోజకవర్గం వచ్చి సుమారుగా 3 టర్మ్స్ నుండి కూడా టీడీపీ వస్తుంది. అసలు వైసీపీ గట్టి పోటీ ఇవ్వలేకపోతుంది. దీని అసలు కారణం ఏంటంటారు? అంటే మీ వైసీపీలో ఇక్కడ లోకల్గా ఉన్న నియోజకవర్గంలో చాలామంది నాయకులు ఉన్నారు, కానీ సీట్ ఎందుకు దక్కించుకోలేకపోతున్నారు? దీని కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే ఈ అభ్యర్థుల్ని అప్పటికప్పుడు మార్చడం ఒకటి. 2019లో 20 రోజుల ముందేమో డాక్టర్ బాబ్జీ గారు రావటం, అలాగే ఇక్కడ 2024 వచ్చేటప్పటికి 6 నెలల ముందేమో గోపి గారు రావటం, ఇలాగా షార్ట్ పీరియడ్లో ఇవ్వటం అదొక కారణం కావచ్చని నా అభిప్రాయం. అలాగే ఇక్కడ చేసిన పనులు చెప్పుకోవడంలో వైఎస్ఆర్సీపీలో మేము అందరం కూడా పబ్లిసిటీ చేసుకోవడంలో వెనకబడ్డాం. దీనికి కారణం ఏంటంటే 3 సార్లు గెలిచిన వ్యక్తి 1 సెంటు భూమి ఇవ్వలేదు, ఎవరికి పేదలకు సెంటు భూమి ఇవ్వలే. ఇక్కడ 9,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చాం. మరి ఈ గెలిచిన వ్యక్తి ఏనాడైనా వీళ్ళ ప్రభుత్వంలో 1 సెంటు భూమి ఇచ్చాడా? మరి ఎవరు అభివృద్ధి చేసినట్టు? అదేవిధంగా 475 కోట్ల రూపాయలతో విలువ చేసే మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి దానికి 65 ఎకరాలు సేకరించి దాన్ని పూడికి చేసి దాని కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాం. కానీ మేము గెలవలేదు. కానీ 3 సార్లు గెలిచిన వ్యక్తి ఇటువంటి ప్రాజెక్ట్ ఏం తీసుకురాగలిగాడా? అభివృద్ధి అంటే మెడికల్ కాలేజీ వస్తే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, మిగిలిన నియోజకవర్గాల నుంచి, అలాగే పక్క జిల్లా నుంచి కూడా వేలాది మంది ఈ నియోజకవర్గానికి వస్తారు. కాబట్టి ఆటోమేటిక్గా వ్యాపారాలు బాగుంటాయి, ఈ అన్ని సౌకర్యాలు కలుగుతాయి, కల్పిస్తారు. అదేవిధంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండేది. ఈ రోజున
ఆ తెలుగుదేశానికి ఓటేయటం వల్ల ఇవాళ పాలకొల్లు నియోజకవర్గం నష్టపోయింది అనేది ఈ మెడికల్ కాలేజీ ఎప్పుడైతే ఆపారో అప్పుడే దానికి అర్థం అనేది తెలియజేస్తున్నాను. అదేవిధంగా 100 పడకల ఆసుపత్రులు కూడా కట్టింది వైఎస్ఆర్సీపీఏ. కేవలం ఎలక్షన్ స్టంట్లో భాగంగా 2019 ఫిబ్రవరి నెలలో జీవో రాకుండానే శంకుస్థాపన చేసి నేను 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చానని చెప్పి రామానాయుడు గారు గొప్పగా చెప్పుకున్నాడు. జీవో వచ్చే నాటికి జీవో వచ్చిన మర్నాడు ఎలక్షన్ కోడ్ వచ్చింది. కేవలం పబ్లిసిస్టెంట్ చేశాడు. కానీ మేము అలా కాదు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవకపోయినా కూడా 100 పడకల హాస్పిటల్ కట్టాం, సగం చెరువులు బిజ్జీ కట్టాం, సగంలో వదిలేసినటువంటి క్లియర్ వాటర్ సంపు పూర్తి చేసి 13 కోట్ల రూపాయలతో దాన్ని పూర్తి చేసి సమ్మర్లో కూడా నీళ్ళు ఇచ్చి మరి ఎప్పుడూ కూడా లేని విధంగా పరిపాలన కొనసాగించాం. అనేక విధంగా ఇంచుమించు సుమారుగా 1300 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. కానీ మాకు పబ్లిసిటీ లేదు, ఛానల్స్ వాడుకోలేదు. మా పని ఏదో ఉందో ఆ పని చేయాలనుకుని సక్రమంగా చేయాలని ఆలోచన చేసాను తప్ప ఇంకోటి లేదు. ఇంకోటి చెప్తా, ఏదైతే ఈ 9,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామో దాని పూడికి ఏదైతే చించినాడ పెరుగులంక నుంచి మట్టి తీయాలనుకున్నప్పుడు ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఓట్లేసి గెలిపించిన వ్యక్తి ఎమ్మెల్యే చొక్కా ఇప్పేసి రోడ్డు మీద దొల్లేసి ఇది దళితులకు సంబంధించిన మట్టి తీసేస్తున్నారని చెప్పి 40 మంది సంబంధించిన దళితులు మట్టి తీసేస్తున్నారని చెప్పి 5,000 మంది దళితులు ఇల్లు పూడికగా జరగకుండా అడ్డుకున్న మహానుభావుడు. మరి ఆయనకి ఎలాగ మరి ప్రజలు ఓట్లేశారో నాకైతే తెలియదు. చూసుకుంటే సుమారుగా అంటే గతంలో మీరు ఆల్రెడీ పేదలకు ఇప్పుడు స్థలం ఇవ్వలేదని చెప్తున్నారు, కానీ మీ ప్రభుత్వం ఇచ్చారు. కానీ ఆ స్థలాలు ఏదైతే ఇచ్చారో అది ఎవరికి కూడా ఉపయోగకరంగా లేదని చెప్పి, అంటే కేవలం రోడ్డు మార్గం కూడా లేదు, చాలా మధ్యలో ఇచ్చేసారని చెప్పి గతంలో ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా చాలా కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా ఈ రోజు చూసుకుంటే ఈరోజు టిట్కో ఏదైతే టిట్కో ఇల్లు ఉన్నాయో అన్నిటికి కూడా పూర్తి చేసేసి ఇస్తున్నారు. అదే ఆయన చెప్తున్న విషయం ఏంటంటే గత 5 ఏళ్లలో కూడా ఇక్కడ టిట్కో గృహాలకు సంబంధించి ఎటువంటి పనులు కూడా ఏమీ చేయలేదు. అప్పుడంతా కూడా ఏదైతే కరోనా టైంలో మొత్తం అంతా కూడా ఆ కరోనాకు సంబంధించిన పేషెంట్లను వాళ్ళు పెట్టడానికి యూజ్ చేశారు తప్ప దానికి సంబంధించిన ఎవరికి కూడా ఏదైతే లబ్ధిదారులు ఉన్నాయో ఎవరికి కూడా ఏమీ ఇవ్వలేదని ఆరోపణలు చేస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? రామానాయుడు అంటే అబద్ధాలు. ఇంచుమించు అతను షష్టిపూర్తి కూడా వచ్చేసి అయిపోయి ఉంటుంది. ఈ వయసులో కూడా అబద్ధాలు చెప్పడంలో అతను మించినోడు గనుడు ఎవరు లేరు. నిజంగా నాకు తెలుసుండగా ఈ నియోజకవర్గమే కాదు, ఈ జిల్లాయే కాదు, ఈ రాష్ట్రమే కాదు, దేశంలోనే అబద్ధాలు చెప్పడంలో అతను గనుడు. ఎందుకు చెప్తున్నానంటే వైఎస్ఆర్సీపీ ఇళ్ల స్థలాలు ఇచ్చింది అవేమో శైల మధ్యలో ఇచ్చారంటే, అసలు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే 40 ఎకరాలు కావాలంటే ఊరు మధ్యలో ఇస్తారా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇళ్ల స్థలాలు ఎక్కడ ఇవ్వాలంటే 40 ఎకరాలు సేకరించాలంటే ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ చూడాలి? ఏదైనా చేలు తీసుకుని దాన్ని పూడ్చి దానికి రోడ్లు ఏర్పాటు చేసి దాన్ని ఒక ఊరి కింద మారుస్తారు. అది సిస్టమ్. అది అంతే తప్ప ఊరు మధ్యలో మొత్తం ఇల్లులన్నీ పడగొట్టేసి అక్కడ ఇవ్వరు కదా. ఇదే విధంగా గతంలో టిట్కో హౌస్ సంబంధించి ఆ ప్లేస్ కూడా గతంలో తెలుగుదేశం వాళ్ళు ఊరు చివరు ఇచ్చారని చెప్పి అలర చేశారు. ఈ రోజున ఊరు మధ్యలో అయ్యింది. మనం కూడా కొంతేరులో ఇచ్చినది అది మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చినటువంటి గ్రామం. మున్సిపాలిటీ ప్రాంతంలో 40 ఎకరాలు సేకరించి ఇవ్వాలంటే అది మాటలు కాదు. అదే స్థలానికి పూడికి చేయాలని చెప్పి మట్టి తీస్తుంటే చొక్క ఇప్పేసిన గనుడు ఇలా వైఎస్ఆర్సీపీని విమర్శించేటువంటి స్థాయి లేదని చెప్పి నేను గట్టిగా చెప్పగలను. ఏదైతే మీరు అడిగినటువంటి క్వశ్చన్, టిట్కో సంబంధించి 5 సంవత్సరాలు ఏం చేయలేదని, గతంలో 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి ఆ టీడీపీ ప్రభుత్వంలో కట్టినటువంటి బిల్డింగ్లు అసంపూర్తిగా వదిలేస్తే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి సంబంధించి రామానాయుడు గారు ఎప్పుడూ కూడా ఓ మాట చెప్పేవాడు. ఆయన తట్టమట్టి బస్తా సిమెంట్ వాడలేదని చెప్పి అందరికీ చెప్పి ఇదే స్లోగన్ చేస్తుండేవాడు. తట్టమట్టి బస్తా సిమెంట్ వాడకుండా 9 కోట్ల రూపాయలతో ఖర్చు చేసి సీపేజ్ ట్యాంక్ని కట్టడం జరిగింది. ఎందుకంటే కొన్ని వేల మంది వాళ్ళ బాత్రూమ్ వాడకంలో సంబంధించినటువంటి మురికి నీళ్ళు బయటికి డైరెక్ట్గా కాలువలోకి వదలటానికి, మురికాలు వదలటానికి చట్టాలు ఒప్పుకోవు. దానికి సీపేజ్ ట్యాంక్ అంటే ఖచ్చితంగా కట్టి దాన్ని శుభ్రం చేసి దాన్ని బయటకు వదలవలసిన పరిస్థితి. అది కట్టకుండా వదిలేస్తే 9 కోట్ల రూపాయలతో దాన్ని క్లియర్ సీపేజ్ ట్యాంక్ని కట్టి దాన్ని అప్పుడు ఏదైతే 10% మేము చేయలేదని చెప్పి ఏదైతే చెప్పాడో 2,800 మందికి ఆ ఫ్లాట్లు ఇచ్చి మా వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఫ్లాట్లు ఇస్తే
ఆ రోజు కూడా వచ్చి గొడవ చేసి బీభత్సం చేసేసి, అంటే ఆయనకి ప్రజలు సుఖంగా ఉంటే నచ్చదు కాబట్టి ఆ రోజున చాలా న్యూసెన్స్ చేసేసి గొడవలు చేసేసి ఆ రోజున కార్యక్రమాన్ని కూడా డిస్టర్బ్ చేసినటువంటి పరిస్థితి. మేము అప్పుడు 2800 మందికి ఇలా ఈ ఫ్లాట్లు ఇవ్వటం జరిగింది. సీపేజ్ ట్యాంక్ కట్టడం జరిగింది. వాటర్ లేదు. వాటర్కి ఏంటంటే కేవలం ట్రాక్టర్ మీద తీసుకొచ్చి ట్యాంకుల ద్వారా ఇచ్చే పరిస్థితి ఉంటే మేము డైరెక్ట్గా వాటర్ ట్యాంక్ కట్టి అటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి వాటర్ ట్యాంక్ కట్టి అక్కడ ఇచ్చిన పరిస్థితి. అదేవిధంగా మిగిలిన ఇంకొక 1000 వరకు కూడా పూర్తి చేస్తే ఆ రోజు ఉన్నటువంటి రామానాయుడు గారు ఎక్కడ వైఎస్ఆర్సీ పేరు వస్తుందని చెప్పి ప్రోటోకాల్ విషయం లేబదీసి హైకోర్టులో కేసులు వేయడం వల్ల అధికారులు ఆ నోటీసు అతను తీసుకోకుండా రిజెక్ట్ చేయడం వల్ల ఏమైందంటే ఆ రోజు మేము మిగిలిన 800 మందికి 1000 మందికి ఇవ్వలేకపోయాం. అంటే 2800 మంది ప్లస్ 1000 మంది అంటే 4800 మందికి మేము ఇచ్చి ఉండేవాళ్ళం. ఆయన ఇప్పటికి 7000లో అంటే ఇంచుమించు ఇంకా 2200 ఉంటాయి. అయితే ఆ రోజున వెంటనే ఎలక్షన్ అయిన తర్వాత ఆయన ఇచ్చేయచ్చు, కానీ వెంటనే ఇస్తే వైఎస్ఆర్సీపీలు చేశారంటారని చెప్పి ఈ 2 సంవత్సరాలు తాత్సారం చేసి ఇప్పుడు మేము చేసిన వాటికి ఆయన ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఈ రోజున మెడికల్ మన వందపడకల హాస్పిటల్ ఉంది, నిజంగా హాస్పిటల్ అనేది ఒక ప్రాణవాయువు లాంటిది. ఈ పాలకొల్లులో నియోజకవర్గంలో ఎవరికి ఏమైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే పెద్ద పెద్ద జబ్బులు వస్తే ఏలూరు కానీ కాకినాడ కానీ వెళ్ళవడిన పరిస్థితి, విజయవాడ కానీ ఆ వందపడకల హాస్పిటల్లో అది ఓపెనింగ్ చేస్తుంటే కనుక చాలామంది ఇవాళ బతికుండేవారు. ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో, ఎందుకంటే ఎలక్షన్ ముందు 5 నెలల ముందే దాన్ని పూర్తి చేసి ఓపెనింగ్కి ఇన్విటేషన్ పంపిస్తే అధికారులు తీసుకెళ్తే ఇన్విటేషన్ తీసుకోకుండా నాకు మీరు ఇన్విటేషన్ ఇవ్వనట్టే నేను చెప్తాను, నేను మీ మీద కేసులు వేస్తాను, నాకు ప్రోటోకాల్ నేను ఎమ్మెల్యేని కాబట్టి మీరని చెప్పి వాళ్ళు భయభ్రాంతులు చేయడం వల్ల ఆ ఇన్విటేషన్ తీసుకోకపోవడం వల్ల వైఎస్ఆర్సీపీ టైంలో ఓపెన్ అవ్వాల్సినటువంటి వందపడకల హాస్పిటల్ ఓపెన్ కాలా. ఈ రోజుకి కూడా ఓపెన్ కాలా. ఒకరోజు ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే ఎంతో దూరం వెళ్ళాల్సి వస్తుంది, ఈలోకి ప్రాణాలు పోతున్నాయి. ఈ పాపం ఎవరిది? నీకు ఓట్లేసి గెలిపిస్తే ప్రజలకి తీర్చుకున్న రుణం ఇదా రామానాయుడు గారు అని చెప్పి ప్రజలందరూ కూడా క్వశ్చన్ చేయాలి అతన్ని. ఇప్పుడు వరకు 21 నెలలు గడుస్తుంది, ఇప్పుడు దాకా చేయలేదంటే ఏంటి కారణం? మళ్ళీ ఇది కూడా ఏమాత్రం వెంటనే ఓపెన్ చేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కట్టారు కదా అని చెప్పుకుంటారని అతని భయం. ఇది రాజకీయాలు అనేవి కొంతవరకు చేయాలి, ప్రజలకు ఉపయోగపడి ప్రజల ప్రాణాలకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే వారు రుణం తీర్చుకోవాలి తప్ప ఇటువంటి చెత్త రాజకీయాలు చేసి 21 నెలలు అయినా సరే ఇప్పటికీ వందపడకల హాస్పిటల్ ఓపెన్ చేయబడడం అనేది చాలా దురదృష్టకరం. ఇది తాతయ్య గారు చెప్తున్నారు. గతంలో మేము ఏదైతే 5 ఏళ్లలో కూడా శంకుస్థాపన కార్యక్రమాలు చేసాం, అభివృద్ధి కార్యక్రమాలకి అవన్నీ కూడా పేర్లు చెప్పుకుని ఓపెనింగ్లు చేస్తున్నారు తప్ప అభివృద్ధి అంతా కూడా మా ప్రభుత్వంలో జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు నియోజకవర్గంగా చూసుకుంటే వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థులు మారుస్తున్నారో దానివల్లే కొంచెం అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి తాతయ్య గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ టీవీ, పాలకొల్లు.